అస్సలం అయికం హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా సండే రోజు అండి. హ్యాపీ సండే అందరికీ. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా కుకింగ్ వీడియో ఉంది ఇందులోనే, అలాగే షాపింగ్ వీడియో ఉంది. ఇంకోటి ఇంకా పిల్లోళ్ళు అయితే ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ సజెషన్ మీద ఇంకా ఏం వంట చేయాలి అనేది వాళ్ళకి అడిగి ఇంకా నేనైతే వంట అయితే చేస్తున్నాను ఈరోజు అయితే. ఇంకా వీడియో అయితే చాలా బాగుందండి. మీరైతే స్కిప్ చేయకండి, చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇంకా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికైతే నా వీడియోస్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే అండి, వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా మతీన్ అండి, ఇంకా నైట్ అయితే మా ఇంటికి వచ్చాడు. ఇంకా మార్నింగ్ సండే కదా, ఇక్కడే నిద్రపోతాను అని వచ్చాడు. ఇంకా ఇంటికైతే వచ్చాడు. ఇంకా మేమందరం లేచే వరకు సండే ఈరోజు లేట్, చాలా లేట్ అయింది. 9:30 అయింది. ఇంకా లేచి ఇంకా లియోతో అయితే ఆడుకుంటూ ఉన్నాడు మతీన్ అయితే. ఇంకా నైట్ అయితే 12:30 అయిపోయింది నిద్రపోయే వరకు. ఇంకా యూనిఫామ్స్ అయితే కుట్టాను కదా, కాజా బటన్స్ ఇవన్నీ స్టిచ్ చేసే వరకు 12:30 అయిపోయింది. ఇంకా మార్నింగ్ సండేనే కదా అని కొంచెం లేట్గానే లేచి लियो की जगह लियो बैठने का। हाँ रोज कहीं का आता तो आता ना। इतना तो हमारे घर में टिकने थे नहीं। सब रोज को भी बरामदा बुलाया करता था। सब रोज को भी अंकल बुलाया को विंडो ओपन कर ले पर देख ले तो बढ़िया था। नाश्ता कहेगा करता माती ती क्या होना बोल पका दे। मैगी मैगी होना चले के मैगी पका दे नाश्ता। మా మతీన్కి అయితే టిఫిన్ మ్యాగీ చేసి ఇవ్వాలంట. ఇంకా మతీన్కి మ్యాగీ కావాలి అంటే ఇంకా మా అందరి కోసం అయితే ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఉంటే అవి వేసి ఇంకా మ్యాగీ అయితే చేసేసాను టిఫిన్ కోసము. ఇంకా మతీన్కి అయితే బాగా నచ్చాయి టిఫిన్. క్యారెట్ సూపర్ హైని. ఇంకా టిఫిన్ అయితే చేశాడు. ఇంకా వాళ్ళమ్మ అయితే ఫోన్ చేసింది. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను నేను అంటే ఇంకా ఒక్క నిమిషం కూడా ఉండలేదండి. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాడు బాయ్ చెప్పేసి. నెక్స్ట్ అయితే रेयान क्या पकाना दोपहर में? चिकन बिरयानी है ना। नाश्ता मतीन बोले आज। मतीन को पूछी तो मैगी बना बोले, मैगी बना डाली हूँ, नाश्ता हो गया। अब दोपहर में ये पूछता हूँ आज చికెన్ కి బిర్యానీ. ఓకే. ఇంకా రయాన్ అయితే చికెన్ బిర్యానీ చేయమన్నాడు కదా, ఇంకా అన్నీ అయితే కట్ చేయాలి. ఇంకా ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే ఇంకా అవన్నీ రెడీ చేశాక చూపిస్తాను మళ్ళీ మీకు. ఇంకా రయాన్కి అయితే అడిగాను ఏం చేయాలి అనేసి. ఇంకా ఫర్హాన్కి అడిగాను, వీడియో అయితే వద్దుమ్మా అని చెప్పాడు వీడియో తీసేటప్పుడు. ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ అన్నీ అయితే కట్ చేసి పెట్టాను. టమాటా, కొత్తిమీర, పుదీనా, ఆనియన్, పచ్చిమిర్చి, లెమన్, అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టాను అయిపోయింటే. ఇక్కడైతే చికెన్ అండి. ఇంకా బిర్యానీ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా బిర్యానీ అయితే చేసేది చూపిస్తున్నాను నేను సింపుల్గా. ఇంకా నేనైతే ఒక 3-4 టైప్స్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈరోజు అయితే ఇలాగా చేస్తున్నాను బిర్యానీ అయితే. ఇంకా ఆనియన్ వేసాను, పచ్చిమిర్చి వేసాను, అలాగే హోల్ గరం మసాలా అయితే వేసాను. ఇంకా ఆనియన్ అయితే మంచి కలర్ రాగానే ఇంకా ఇందులో మసాలా అయితే ఇంకా 2.5 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా మంచిగా ఇలాగా ఫ్రై అయితే చేసుకున్నాను. నెక్స్ట్ అయితే కొత్తిమీర, పుదీనా, టమాటా వేసాను. అలాగే ఉప్పు కూడా అయితే వేసాను నేను. టమాటా అనేది కొంచెం మెత్తగా పడుతుంది తొందరగా అనేసి కేజీ చికెన్కి సరిపడే ఉప్పు అయితే వేసాను. ఇంకా కారం పొడి అయితే 2 స్పూన్ అయితే వేసాను. ఇంకా చికెన్ బిర్యానీ మసాలా అయితే వేసాను ఇందులో. చాలా బాగుంటుందండి చికెన్ బిర్యానీ మసాలా కూడా వేస్తే. నెక్స్ట్ అయితే లెమన్ జ్యూస్ అయితే వేసి మంచిగా అయితే కొంచెంసేపు ప్లేట్ అయితే ఇలాగ మూసి పెట్టేశాను. చూడండి మెత్తగా అయితే పడిపోయింది టమాటా అనేది. ఇంకా ఇందులో నెక్స్ట్ అయితే చికెన్ అయితే వేసాను. చికెన్ వేసి కాసేపు మొత్తం అయితే కలిపాను ఇలాగా మసాలాలో. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పెరుగు అయితే వేసానండి ఇందులో అయితే నేను. ఇంకా 1 ప్యాకెట్ అయితే
ఇంకా పెరుగు అయితే వేసి మంచిగా అయితే కలిపేసి మళ్ళీ ప్లేట్ అయితే మూసి పెట్టేశాను. ఇంకా ఇందులో అయితే మీరు గమనించారా, కొంచెం కూడా వాటర్ అనేది వేయలేదు నేను. చూసారా ఎంత వాటర్ అయితే వచ్చిందో. ఈ వాటర్లోనే అయితే చికెన్ మంచిగా అయితే కుక్ అయిపోతుంది. ఇంకా ఇది కుక్ అయ్యాక ఇంకా ఇందులో అయితే నేను వాటర్ వేస్తున్నాను చూడండి ఇక్కడ. నేనైతే 3 గ్లాస్ రైస్ కడిగి పెట్టాను. ఇంకా ఇప్పుడైతే ఇందులో 4 గ్లాస్ వాటర్ అయితే నేను వేసాను. ఆల్రెడీ 1 గ్లాస్ వరకు అయితే చికెన్లో ఉండే నీళ్ళే సరిపోతాయి అనేసి ఇంకా 4 గ్లాస్ వాటర్ వేసాను నేను. ఇంకా ఇప్పుడు రైస్కి సరిపడే అయితే ఉప్పు వేసి ఇంకా ఎసురుకైతే పెట్టేశాను. మంచిగా ఎసురు వచ్చేసింది. ఇంకా రైస్ అయితే వేసేస్తున్నాను. ఇంకా బిర్యానీ చూడండి ఇక్కడ మంచిగా ఉడుకుతూ ఉంది. ఇంకా ఇందులో లాస్ట్లో అయితే నేను నెయ్యి వేసాను. ఒక 2 స్పూన్ అయితే నెయ్యి వేసాను. లాస్ట్లో నెయ్యి వేస్తే బిర్యానీ అనేది ఇంకా చాలా బాగా వచ్చేస్తుంది టేస్ట్ అయితే. ఇంకా ఇలాగా బిర్యానీ వేసి మంచిగా ఇలాగా దమ్ చేసకైతే పెట్టేశాను నేను. ఇంకా ఇలాగా సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా ఈ మధ్య ఎక్కువ వర్క్ అనేది చాలా ఉందండి. ఇంకా యూనిఫామ్స్ కుట్టేది, అది కూడా ఈరోజు సండే కాబట్టి ఇంకా నాకైతే చాలా పని ఉంది. ఇంకా వంట కూడా అంతే అండి. ఏది ఫాస్ట్ అవుతుందో తొందరగా ఇంకా అదే ఆలోచించి ఆ వంట అయితే చేసి పక్కన పెట్టేసి ఇంకా నేను పని అయితే చూసుకుంటూ ఉన్నాను. అలాగే ఇంకా మా ఇంట్లో కూడా వీళ్ళు ముగ్గురు అయితే నాకు వర్క్ ఎక్కువ ఉంది అనేసి నేను ఏది చేసి పెట్టినా అది మంచిగా అయితే తినేస్తూ ఉన్నారు. ఇక్కడైతే చూడండి ఇంకా బిర్యానీ అయితే దమ్ అయ్యే వరకు నేనైతే ఇంకా 3 టాప్స్ అయితే ఉంటే కాజా బటన్స్ అయితే కుడుతూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా ఇది కుట్టేశాను కాజా బటన్స్. నెక్స్ట్ అయితే ఇక్కడైతే మా ఆయన చూడండి ఇంకా మ్యాంగోస్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఈ మధ్య అయితే మ్యాంగోస్ ఎంత స్వీట్గా అయితే వస్తున్నాయంటే ఇంట్లో మ్యాంగోస్ ఉంటే కూడా స్మెల్ అనేది స్వీట్ స్మెల్ మంచిగా అయితే వస్తూ ఉంటుంది ఇంట్లో. ఇంకా జూలై నెల వచ్చినా కూడా మ్యాంగోస్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇంకా అది కూడా ఈ మధ్య ఎక్కువ అయితే ఈ 1 వీక్లో అయితే మ్యాంగోస్ మంచిగా అయితే తిన్నాను నేను. ఇంకా మా ఆయన కూడా అలాగే తీసుకొని వస్తూ ఉన్నారు మ్యాంగోస్ అయితే ఇక్కడ. అలాగే ఇంకా అమ్మ వాళ్ళు కూడా శక్కరగుట్లే మ్యాంగోస్ అయితే పంపించారు మొన్న. ఇంకా అవి కూడా అయితే ఎంత స్వీట్గా ఉన్నాయో చిన్న మ్యాంగోస్ అయితే. ఇంకా నేనైతే చెప్తున్నాను అన్నం వద్దు, ఒక మ్యాంగో తినేస్తానంటే మా ఆయన వద్దు, ఫస్ట్ అన్నం తినేసి మళ్ళీ కావాలంటే మ్యాంగోస్ తిందువు అంటున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఇంకా బిర్యానీ అయితే తీసాను. ఇంకా రయాన్కి అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేశాడు కాబట్టి బయటికి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మేము ముగ్గురం అయితే తింటూ ఉంటే మళ్ళీ ఫర్హాన్కి ఎవరో పిలిస్తే బయటికి వెళ్ళాడు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేను లంచ్ అయిపోయాక ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా పార్సల్ అయితే వచ్చిందండి. ఇంకా మీషోలో అయితే ఇంకా కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అయితే తెప్పించాను నేను. ఇంకా అవి అయితే రయాన్ తీసుకొని వచ్చేకి వెళ్ళాడు కిందకి. ఇంకా పార్సల్ అయితే తీసుకొని వచ్చాడు. మీకు చూపిస్తాను చూడండి పార్సల్ అయితే. ఇంకా ఫోల్డింగ్ చూడండి ఇలా ఉంది. ఒకటి చూపిస్తాను, మీరు ఇది గమనించండి ఈ ఫోల్డింగ్ అయితే. ఇప్పుడు ఫస్ట్ ప్యూర్ కాటన్. అయ్యో ఈ డిజైన్ బతా ఇదైతే వచ్చింది బర్డ్. ఇంకా నాకైతే అప్పుడు ఫోల్డింగ్లో అస్సలు ఏంది కనిపించలేదు. ఇది ఇలాగా ఫోల్డింగ్ ఈ డ్రెస్ మెటీరియల్ అయితే ఇంకా ఇలాగా ఈ ఫోటో ఉంది కదా అండి, అది చూసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా డిజైన్ అయితే నాకు ఇలాగా లోపల పికాక్స్ ఉన్నాయి అనేది తెలీదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే నేను కూడా చూశాను చూడండి, పికాక్స్ అయితే ఉన్నాయి. ఇంకా నేనైతే రిటర్న్ పెట్టేశాను ఈ డ్రెస్ అయితే. ఇంకా నమాజ్ చదువుకునే కాదండి ఈ డ్రెస్ వేసుకుంటే. ఇంకా ఈ డ్రెస్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా 2.5 అయితే వచ్చింది. ప్యాంట్ 2.5, ఇంకా టాప్ అయితే 2.5 వచ్చింది. చున్నీ రాలేదు, ఇందులో అయితే సపరేట్గా తీసుకోవాలి. ఇంకా క్లాత్ అయితే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది క్లాత్. ఇంకా పికాక్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా నేనైతే రిటర్న్ పెట్టేశాను ఈ డ్రెస్ అయితే. ఇంకా మీషోలో అయితే తీసుకున్నాను. ప్రైస్ కూడా అయితే 340 అండి ఇది. ఇంకా మీకు ఎవరికైనా ఈ డ్రెస్ కావాలంటే కూడా కోడ్ నెంబర్ అయితే అడగండి మెసేజ్లో, నేను ఖచ్చితంగా కోడ్ నెంబర్ అయితే పెడతాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా సాయంత్రం అయితే ఒక చిన్న షాపింగ్ చేసే బయటకు వచ్చాను నేను. ఇక్కడైతే ఇంకా ఫర్హాన్కి యూనిఫామ్ తీసుకునేకి వచ్చాను. ఫర్హాన్ అయితే మొన్న తీసుకొని రాలేదండి, ఇంకా నేనే వెళ్ళి తీసుకొని వచ్చాను. ఆ తర్వాత ఇక్కడ ఈ శారీస్ అయితే చూసారా మీరు, మోస్ట్ పాపులర్ అయిపోయాయి మంచిగా. ఇది బాలీవుడ్ గోల్డెన్ శారీస్ అయితే.
ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తూ ఉంటే ఇంకా కదిరిలో మదీనా టెక్స్టైల్స్లో ఈ శారీస్ వచ్చాయి అని వాళ్ళు ఈ వీడియో అయితే పెట్టారండి. ఇంకా నేనైతే వెళ్ళి ఒక శారీ అయితే తెచ్చుకున్నాను. ఎంత బాగా నచ్చాయంటే ఈ శారీస్ అయితే అంత బాగా నచ్చాయి నాకు. ఇందులో అయితే నేను ఆరెంజ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కువ అయితే ఆరెంజ్ అయితే ట్రెండ్ అవుతుంది, అందుకనే ఆరెంజ్ కలర్ శారీ అయితే తీసుకొని వచ్చాను నేను. ఇంకా షిఫాన్ క్లాత్ అండి. ఇంకా శారీ ప్రైస్ అయితే 600 అండి. ఇంకా మదీనా టెక్స్టైల్స్లో తీసుకున్నాను కదిరి. నెక్స్ట్ అయితే ఇంకా నైట్ అండి. ఇంకా యూనిఫామ్స్ అయితే ఇంకా ఒక టాప్ ఉంది, అలాగే ఒక ప్యాంట్ అయితే ఉంది. ఈ టాప్ అయితే కుడుతున్నాను. ఇంకా దీని తర్వాత ఒక ప్యాంట్ అయితే ఉంది కుట్టేది, మార్నింగ్ ఇచ్చేటివి ఇవి. ఇంకా టైం అయితే ఇప్పుడు 10:15 అయితే ఉంది. ఇంకా నేను అది టాప్ అండ్ ప్యాంట్ కుట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగే డైలీ అయితే లేట్ నైట్గా అయితే అన్నీ కట్ చేసుకుని నిద్రపోతూ ఉన్నాను. మార్నింగ్ తొందరగా అయితే మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనేసి. ఇంకా సండే వ్లాగ్ అయితే ఇదే అండి. ఇంకా పిల్లల సజెషన్ మీద నేను వంట చేశాను, అలాగే కుకింగ్ వీడియో చేశాను, చిన్న షాపింగ్ వీడియో కూడా అయితే చేశాను నేను. ఇంకా వ్లాగ్ కూడా ఉంది, ఇంకా అంతా మల్టీ వ్లాగ్ అయితే ఉంది ఇందులో అయితే. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ అయితే చేయండి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. వీడియో చూశారు కదా, లైక్ అయితే చేయండి. ఓకే, బాయ్.